ఏంటి వదిన గారు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు? భార్య గొప్పతనం జీవితం అని మీ అక్క జీవితం నిలబడడానికి ఇంత నాటకం ఆడుతున్నారే. కానీ నా జీవితంలో అప్పులు తీర్చడానికి 50 లక్షల రూపాయలు ఇవ్వలేకపోయారు. అది మీ బుద్ధి. కానీ నేను కష్టాల్లో ఉన్నానంటే మా మావయ్య నాకు 1 కోటి రూపాయలు ఇస్తారన్నారు. అది వాళ్ళ మనసు. అందుకే నేను కావ్యాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను. తనను జీవితాంతం ప్రేమగా చూసుకుంటాను. నా కష్టాలు తీర్చేవాళ్లే నా వాళ్ళు అవుతారు. కానీ మీరెవరు కారు కదా. ఏంటి వైశాలి, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి చెప్పిన మాట ఏంటి? నువ్వు పెట్టిన సంతకం ఏంటి? జీవితాంతం ఇంట్లో పని మనిషిగా ఉంటాను అన్నావు. ఏ మళ్ళీ నాతో ఉండాలని ఆశ కలిగిందా? నాతోనే జీవించాలని కోరిక పెరిగిందా? ఇవన్నీ నేను ఒప్పుకోను. నా కష్టానికి పనికిరాని నువ్వు నాకు ఇష్టంగా ఎప్పటికీ మారవు. అందుకే నేను 2వ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా సంతకం పెట్టేలా చేశాను. లీగల్గా ఇప్పుడు ఈ పెళ్లి ఆపడం ఎవరి తరం కాదు. ఏంట్లాయర్ గారు, మీరు చెప్పాల్సిన మాటలు నేను చెప్తున్నాను వీళ్ళకి. చెప్పండి, ఈ పెళ్లి చట్ట ప్రకారమే జరుగుతుంది. ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళకే రిస్క్ అని చెప్పండి. చూడండి, మొదటి భార్య తనకు పిల్లలు పుట్టారని అంగీకరించి సంతకం పెట్టించింది. భర్త 2వ పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్టే కదా. మనస్ఫూర్తిగా తన సంతకం పెట్టిన పేపర్స్ ఇవి. ఈ 2వ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మీరు వచ్చి గొడవ పెట్టారని తెలిస్తే మీ మీద కేసు పెట్టొచ్చు. అది మీకే రిస్క్. ఈ పెళ్లి జరిపించడమే మీకు మంచిది. నమస్తే మేడం, మీకోసమే నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండి లేట్ అయింది. ఇంతకీ ఫైల్ తీసుకొచ్చావా? తెచ్చాను, ఇదిగోండి మేడం. అర్థమైంది కదా. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా మీకన్నా ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడం ముందు మీరు మానుకోండి. ఈ పెళ్లి ఆపడానికి మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారని నేను ప్రతిదీ ముందే ఊహించాను. సోదెమ్మగా వచ్చి సోది చెప్పిన రోజే అర్థమైంది మీ బుద్ధేంటో. అందుకే నా ఏర్పాట్లో నేనున్నాను. అంతా నేను చేయవలసిన ఏర్పాట్లు చేసుకునే ఉన్నాను. వైశాలి పెట్టిన సంతకం మనిషి సంతకం కాదు, తన జీవితాన్ని తనే శాసించుకున్న సంతకం. నా జీవితానికి ఎలాంటి అడ్డు రాకుండా లైన్ క్లియర్ చేసిన సంతకం. ఆ సంతకం ఉంది కాబట్టే ఈ పెళ్లిని మీరు కాదు కదా, ఆ గుళ్ళో ఉన్న దేవుడు వచ్చినా కూడా ఆపలేడు. అది నేను నిర్ణయించుకున్నాను. ఇంకా మన పెళ్లి ఆపడం ఎవరి తరం కాదు కావ్య. మన పెళ్లి జరుగుతుంది. నువ్వే నా భార్యవి. జీవితంతో మనమే హ్యాపీగా ఉంటాం. ఇన్నాళ్ళు ఒక పని మనిషిగానైనా వైశాలి మన ముందుంటుంది అనుకున్నాను. కానీ ఈ క్షణంతో తనకి ఆ అవకాశం కూడా లేదు. ఇంకెప్పటికీ తను మన ఇంట్లో ఉండదు. ఒరే అభి, అది కాదురా, నేను చెప్పేది వినరా. చాలమ్మా, నీకు కన్నకొడుకు జీవితం కన్నా కోడల మీదే ప్రేమ ఎక్కువ ఉందని అర్థమైంది. నేను అప్పుల్లో మునిగిపోయినా నువ్వు వైశాలి కన్నీళ్లు పెట్టకూడదని కోరుకున్నావు. చూస్తుంటే నువ్వు నన్ను కన్నావా అని అనుమానంగా ఉంది. నువ్వు ఉండాలి అనుకుంటే మాతో ఉండు. నీకు కూడా ఇష్టం లేదంటే వైశాలితో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ పెళ్లి మాత్రం ఆగదు, జరిగి తీరుతుంది. చూడు కావ్య, ఏ పట్టు చీర అక్కర్లేదు, కట్టుకున్న చీర చాలు. నువ్వు పీటల మీద కూర్చో. పంతులు గారు, ముహూర్తానికి ఎంత సమయం ఉంది? ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది బాబు. ఇది మంచి ముహూర్తం అని మీరే చెప్పారు కదా. నిజంగా చాలా మంచి ముహూర్తం అండి. సరిగ్గా 5 నిమిషాల ముందే వీళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి. నా పెళ్లి ఎవరితో జరగాలో వాళ్ళతోనే జరుగుతుంది. మావయ్య, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయికి నాకు పెళ్లి జరిగి తీరుతుంది. చూడు బాబు, పెద్దవాడిని చెప్తున్నాను, దయచేసి నా కూతురు జీవితానికి అన్యాయం చేయకు. నీకు కావలసిన 50 లక్షలు ఏదో ఒకటి చేసి నేను తొందరలో ఇస్తాను. వైశాలిని మాత్రం బాధ పెట్టకు. నేను తట్టుకోలేనయ్యా. నీ మనసు మార్చాలనే, మీరిద్దరూ బావుండాలనే భాను కార్తీక్ ఇదంతా చేశారు. అంతేకాని దోషిగా నిలబెట్టాలని కాదు. తండ్రిగా వేడుకుంటున్నాను, నా కూతురికి అన్యాయం చేయకు బాబు. ఆ రోజు నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశం లేకపోయినా ఈరోజు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా కూతురికి మాత్రం
అన్యాయం చేయకు బాబు, ప్లీజ్ అయ్యా. ఇంకా ఆపుతారా మీ నాటకాలు? ఇంతవరకు వీళ్ళు ఒక నాటకం ఆడారు, ఇప్పుడు మీరు సెంటిమెంట్ నాటకం ఆడుతున్నారు. మీ కన్నీళ్ళకి కరిగిపోవడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు. ఇది మీ ఇంటి ఆడపిల్లలాగే ఈ ఇంటి ఆడపిల్ల జీవితం కూడా. పైగా వాళ్ళు నాకు ₹1 కోటి ఇచ్చారు. డబ్బులిస్తే మీ అమ్మాయి ఉంటుందని ఎప్పుడో చెప్పాను కదా. అది వినిపించుకోకుండా నాటకాలాడి ఇదంతా మీరు చేశారు. ఇప్పుడు ఏం చేసినా కూడా నా మనసు మారదు. పంతులు గారు, బాబు, పెళ్లి జరిపించండి. నా మాట విను బాబు. ఆపండి 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 ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి ఇది? కర్ణుడి చావుకు 100 కారణాలున్నట్టు పెళ్లి ఆపడానికి ఇంతమంది వస్తున్నారేంటి? చూడండి ఊర్మిళాదేవి గారు, మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు, మీ వెనక అసలు ఎంత పరపతైనా ఉండొచ్చు, వైశాలి గురించి మీరు ఇంత దూరం వచ్చి ఉండొచ్చు, కానీ ఈ పెళ్లిని ఆపే హక్కు మీ దగ్గర లేదు. నేను పక్కా ఆధారాలతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మొదటి భార్య అంగీకరించి సంతకం పెట్టాక సుప్రీంకోర్టు కూడా ఈ పెళ్లి ఆపలేదు. సో దయచేసి ఇక్కడ గొడవ పెట్టకుండా మీరు 4 అక్షింతలు వేసి వెళ్ళండి. నచ్చలేదంటే మీ వాళ్ళందరినీ తీసుకొని మీరు వెళ్ళిపోండి. ఈ పెళ్లి మాత్రం ఆగదు, అది గుర్తు పెట్టుకోండి. నిన్ను ఆగు కార్తీక్, ఎందుకు ఆవేశపడుతున్నావు? పెళ్లి కూతురు అన్యాయం అయిపోకూడదని చెప్పి కాపాడాలని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ పెళ్లి కూతురు కలాంటి రాత రాసుంటే మనమేం చేస్తాం చెప్పు? వ్యాధేంటండి? ప్రపంచంలో కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చేటువంటి అరుదైన వ్యాధి ఇదిగో ఈ అభిరామ్కొచ్చింది. ఇది డాక్టర్ ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికెట్. 6 నెలల్లో చనిపోయే వ్యక్తితో వైశాలి జీవితాన్ని పంచుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆ పీటల మీద కూర్చుంటున్న అమ్మాయి సరిగ్గా 6 నెలల తర్వాత వీడోగా మారుతుంది. అయినా అది వాళ్ళ ఇష్టం. ఆపడానికి మనమెవరం? ఆపే అధికారం మనకెక్కడుంది? పదండి, మనం వెళ్ళిపోదాం. ఏంటండి మీరు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. ఇదిగో డాక్టర్స్ చెప్తున్నటువంటి, ఈ సర్టిఫికెట్స్ చెప్తున్నటువంటి మాట. కావాలంటే ఇదిగో మీరే చూడండి.